దళితుల పక్షపాతి చంద్రబాబుని జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు కొల్లబత్తుల అప్పారావు, భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శివకుమార్లు పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యకు వైకాపా ప్రభుత్వం ఆ పేరును రద్దు చేసి జగన్ విదేశీ విద్యగా నామకరణం చేసిందని, తాజాగా అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు అంబేద్కర్ పేరును పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వారు చెప్పారు. అందులో భాగంగానే ఇంద్రపాలెం కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీకోట అప్పలకొండ, పల్వెల రవి, బంగారు సత్యనారాయణ, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరూ ఎన్నుకున్న తర్వాత ఏదైతే భారత రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పాడు ఆయన, ఆ రీతిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్లకుండానే ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారో ఆ విదేశీ విద్యకి ఆయన పేరు పెట్టడం జరిగింది. కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి మాలా మాదిగిరి రెల్లి సోదరులందరూ కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ ఆలోచన ఈ రాష్ట్రంలో అమలు జరుపుతుందని చెప్పడానికి మొట్టమొదట ఈ విదేశీ విద్య పేరు మాత్రమే చెప్తున్నాం. అలాగే ఏదైతే మాకు రాజ్యాంగ ఫలాలు ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్ ఫలాలు ఉన్నాయో అవన్నీ ఇచ్చి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ యథాతథంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఉన్నప్పుడు ఎలాగైతే ఇన్నోవా కార్లు కానీ ఈటీ కార్లు కానీ ఎలాగ ఇచ్చారో మానవ మాదిక అభివృద్ధి పరచడానికి అదే పదవిలో నడిపిస్తారని ఆశిస్తూ ఆయన 5 సంవత్సరాలు కాదు ఈ రీతిగా నడిపితే ఎన్ని సంవత్సరాలన్నా సరే దళితులు మీకు మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటారు.